హలో అందరికీ వెల్కమ్ టు షన్ను లాక్స్. ఈరోజు వచ్చేసి ఒక వంట అయితే చూపిస్తున్నాను మీకు. ఏంటనుకుంటున్నారా? బోండాలు అయితే చేస్తున్నాను. బోండాలు కూడా అది కూడా దోసపిండితో అయితే చేస్తున్నాను. దోసపిండి ఉంటుంది కదా ఎక్కువగా ఉన్నప్పుడు, అందుకు ఏం చేయాలనుకుంటుంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా దోసపిండి అయితే కొద్దిగా తీసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా అయితే వేస్తున్నాను. వేసేసి కొద్దిగా మైదా పిండి అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. మైదా పిండి తినని వాళ్ళు ఉంటే ఇలా ఉండలు లేకోకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకొనేసి ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకొని అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇందులోకి కారం పొడి కూడా యూస్ చేయొచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా యూస్ చేయొచ్చు. నేనైతే వేయట్లేదు. నేను మాత్రం పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు మాత్రం అయితే వేస్తున్నాను. వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఉంటలు లేకుండా. ఎక్కువగా ఉంటలు కడుతుంది, ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే జీలకర్ర అయితే కొద్దిగా వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకుంటే. ఇలా అంతా బాగా కలిపేసుకొనేసి ఉంటలు లేకోకుండా చూసుకోవాలి, లేకుంటే ఉంటలు అయిపోతుంది మైదా పిండి వేసినాం కదా. కొద్దిసేపు అయితే పక్కన పెట్టేయాలి. ఇంకొక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులోనే చిన్న చిన్న ఉంటలుగా అయితే వేసుకోవాలి. బోండాల షేప్ అయితే నాకు రాలేదు వేసేకి. ఇంకా బోండాల షేప్ వచ్చింటే ఇంకా బాగుంటుంది చూసేకి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలా అంతా చిన్న చిన్నగా అయితే వేసేసుకుంటున్నాను. కాలేకి కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి వీటిని. ఎందుకంటే మళ్ళీ లోపల పిండి పిండి లేకోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి కాస్తే పైన మాత్రం కాలుతుంది, కింద లోపల పిండి పిండి ఉంటుంది కదా, అలా లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. దోసపిండితో కదా మనం చేసినది. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులోకి మీరు రెడ్ చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో. కాకపోతే షేప్ ఒకటి రాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పిండి ఉంటుంది కదా, అది కూడా అంతా అలాగే వేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్పైసెస్ తక్కువ వేస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కదా. ఇలా చేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.